సార్ ఈవో గారు చెప్పినట్టు సార్ మనము 9వ తారీఖే ఒక ప్రిలిమినరీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఆ మీటింగ్లో ఏ డిపార్ట్మెంట్ ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది సార్. ఆ నిర్ణయించే ముందు ఒకసారి ఫీల్డ్ విజిట్స్ కూడా నేను అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ఇద్దరు కూడా కలిసి చేయడం జరిగింది సార్. దాని మేరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈ యాక్టివిటీస్ అప్పగించడం జరిగింది సార్. ప్రధానంగా దేవస్థానం ఈఓ గారు వాళ్ళ సిబ్బందికి సార్ టు మేక్ ఆల్ ద లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లో ఆఫ్ డివోటీస్ ఇక్కడ వచ్చే దర్శనం చేసుకొని అదేవిధంగా గిరి ప్రదక్షిణం చేసుకొని వెళ్ళే విధంగా స్మూత్గా కండక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ అందరికీ ఉంది. కాబట్టి దానికి సంబంధించిన బ్యారికేడింగ్ కావచ్చు, మానిటరింగ్ కావచ్చు, ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడానికి క్యూ లైన్స్ గతంలో ఉన్నట్టు లేకుండా ఈసారి 100 క్యూస్ దానికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. ఇక్కడ తొలి ప్రపంచాలు మాత్రం కాకుండా ఇంకో సెకండ్ లొకేషన్ వేర్ మనము ఎక్కడ వెహికల్ ఎక్కుతామో ఆ పాయింట్లో కూడా దాదాపు 20 కన్నా ఎక్కువ మనము పాయింట్స్ పెట్టమని చెప్పడం జరిగింది సార్. దీంతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అదేవిధంగా ప్రాపర్ అనౌన్స్మెంట్స్ ఇప్పటికప్పుడు చేసేటట్టు, టెంపుల్లో కూడా కార్యక్రమాలన్నీ కూడా ఏ గంటలకు మొదలవుతుంది, అదేవిధంగా ఎన్ని గంటల దాకా మనము కొనసాగుతుంది అన్నీ కూడా ప్రజలకు తెలియచేయమని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా బస్సెస్ కింద నుంచి పైకి ప్రజల్ని తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రామినెంట్ పాయింట్స్కి ఆర్టీసీతో మాట్లాడి వాళ్ళు త్వరగా ఈ ప్లేస్ క్లియరప్ చేయడానికి కూడా బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఇదే కాకుండా క్యూ లైన్ కూడా మనం ఈసారి దాదాపు 60,000 మంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. దాదాపు 35 నుంచి 40,000 మంది లాస్ట్ టైం రావడం జరిగింది సార్. ఈసారి దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, శనివారం కాబట్టి సెలవు రోజు కాబట్టి ఎక్కువ మంది వస్తారని అనుకొని దానికి తగినట్టు ప్లానింగ్ అన్నీ చేయడం జరిగింది సార్. ఈ క్యూ లైన్లో కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, క్యూ ఫాస్ట్గా మూవ్ చేయడానికి ఫ్రంట్లో 2 క్యూ లైన్స్ ఒకేసారి దర్శనం చేసుకునేటట్టు కూడా ప్లాన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా టెంపుల్ తరపు నుంచి స్టాల్స్ సార్, చుట్టూ మొత్తం తిరిగి వచ్చే మొత్తం దారి అంతా కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ స్టాల్స్లో మంచినీళ్ళ సదుపాయాలు కానీ, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఒక ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ కానీ మనం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. ఇది ప్రధానంగా టెంపుల్ తరపు నుంచి చేసేది. దీంతో పాటు టెంపుల్ రథం అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవడం, సమయానికి స్టార్ట్ చేయడం, ఇదంతా కూడా చెప్పడం జరిగింది సార్. వాళ్ళు డీటెయిల్గా మళ్ళీ వివరిస్తారు సార్. సార్ కమింగ్ టు ద కమిషనర్ జీవీఎంసీ సార్, కమిషనర్ తరపున చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి సార్. ప్రధానంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ అండ్ దెన్ జీవీఎంసీ అండ్ పోలీస్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్. కమిషనర్ తరపు నుంచి సార్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మైక్ సెట్స్, అదేవిధంగా మంచినీళ్ళు అంటే సదుపాయాలు సార్, అండ్ ప్రధానంగా శానిటేషన్ చాలా కీలక ఒక అంశం సార్ ఇక్కడ. సో టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళు ప్రజలు తాగే టంబ్లర్స్ కావచ్చు, ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మనము ఆ ప్లేస్ని ఎంటైర్ స్ట్రెచ్ని శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది సార్. అండ్ కొన్ని ప్లేసెస్లో లైటింగ్ కొంత గ్యాప్స్ ఉన్నాయి సార్. పర్మనెంట్ లైటింగ్ లేని చోట్ల లైటింగ్ ఏర్పాట్లు కూడా జీవీఎంసీ ద్వారా చేపడుతున్నాం సార్. ఈసారి దాదాపు 290 దాకా టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం సార్. ఈ టాయిలెట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, దాన్ని లేడీస్ జెంట్స్ అని డిమార్కేట్ చేయడం అన్నీ కూడా చేయడం జరుగుతుంది సార్. సైన్ బోర్డ్స్ కూడా ప్రతి చోట్ల జీవీఎంసీ ద్వారా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. దెన్ ఇక్కడ వెళ్ళే దారిలో అప్పుగర్ ఘాట్ దగ్గర వాళ్ళు సముద్రానికి వెళ్ళి స్నానం చేయడం జరుగుతుంది సార్. అక్కడ కూడా లెవెలింగ్ చేసుకోవడం, బ్యారికేడింగ్ చేయడం, చేంజింగ్ రూమ్ ఏర్పాటు చేయడం, సీవర్డ్ సైడ్, ల్యాండ్వర్డ్ సైడ్ 2 వైపు కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం. దాంతోపాటు ఫిషర్మెన్ కూడా ఒక 40 మంది దాకా అక్కడ పెట్టమని చెప్పడం జరిగింది సార్ త్రూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సార్. సో దట్ నోబడి గెట్స్ వాష్డ్ అవే అండ్ గెట్ ఇన్ టు ఎనీ ట్రబుల్ సార్. ఇంతే కాకుండా సార్ అడిక్వేట్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ అవన్నీ ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ఇవన్నీ మానిటర్ చేయడం సార్. దాని సీసీటీవీ టెండర్స్ కూడా పిలవడం జరిగింది సార్. దాదాపు 100 సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేస్తున్నాం సార్ ఎంటైర్ స్ట్రెచ్లో. ఈ మానిటరింగ్ అన్నీ కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా మనము క్రౌడ్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది సార్. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే క్రౌడ్ ఇమీడియట్గా అక్కడ మనము పోలీస్ సిబ్బంది కూడా జాయింట్గా కూర్చుంటారు సార్ కంట్రోల్ రూమ్లో. వాళ్ళ ద్వారా మొబిలైజ్ చేసి ఎటువంటి స్టాంపీడ్ సిచ్యువేషన్ లేకుండా మనం చూసుకోవడం జరుగుతుంది సార్. సో ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్
ఆల్రెడీ కొన్ని లిస్ట్ సార్ వాళ్ళు ఇచ్చారు సార్ విత్ రెస్పెక్ట్ టు స్పెసిఫిక్ పాయింట్స్ వేర్ లైటింగ్ గ్యాప్స్ ఆర్ దేర్, స్పెసిఫిక్ పాయింట్స్ వేర్ CCTVs గ్యాప్స్ ఆర్ దేర్, వేర్ ద రోడ్స్ నీడ్స్ టు బీ వైడెండ్, వేర్ ఎంక్రోచ్మెంట్ నీడ్స్ టు బీ రిమూవ్డ్ అన్నీ చెప్పడం జరిగింది సార్ మాకు. అవన్నీ కూడా GVMC ద్వారా వీరు టేకింగ్ అప్ సార్. పోలీస్ తరపు నుంచి మెయిన్ కన్సర్న్ అంటే సార్ 3 పాయింట్స్ NH క్రాసింగ్ ఉన్నాయి సార్. ఆ NH క్రాసింగ్ పాయింట్స్లో ట్రాఫిక్ రెగ్యులేట్ చేసుకొని అదేవిధంగా ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రాస్ చేయడానికి తగినట్టు సిబ్బందిలో ఏర్పాటు చేసుకోవాలి సార్. అక్కడ లైటింగ్ కూడా మనము GVMC తరపు నుంచి ఏర్పాటు చేస్తున్నాం సార్. దట్ విల్ బి మేజర్ థింగ్ సార్. అదేవిధంగా క్యూ కాంప్లెక్స్లో ఇబ్బంది లేకుండా ప్రజలు మూవ్ చేయడం, ఎక్కడ క్లాగింగ్ లేకుండా రూట్స్ని చూసుకోవడం సార్. ట్రాఫిక్ రెగ్యులేషన్ సార్, మేజర్గా ట్రాఫిక్ రెగ్యులేషన్ ఈజ్ అ బిగ్ టాస్క్ సార్ ఫర్ దిస్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బీ ఆన్ ద రోడ్. సో వెహికల్ మూవ్మెంట్ని మానిటర్ చేసుకోవడం సార్ ఎప్పటికప్పుడు వాళ్ళ బాధ్యత సార్. సో ఇంతే కాకుండా పార్కింగ్ సార్, పార్కింగ్ ఆఫ్ RTC బస్సెస్ కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, అండ్ ఫ్లయింగ్ ఆఫ్ వెహికల్స్ బిట్వీన్ డౌన్ హిల్ అండ్ అప్ హిల్. ఈ లాస్ట్ టైం 2-3 సందర్భాల్లో RTC బస్సెస్ అన్ని కూడా మధ్యలో బ్రేక్ డౌన్ అయ్యి చెప్పారు సార్. అవి అన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని విత్ పోలీస్ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ సార్. మనము టో వెహికల్ కూడా ఒకటి ఆ రోజు పక్కన అందుబాటులో పెట్టుకోమని చెప్పడం జరిగింది సార్. సో ఇంతే కాకుండా ఓవరాల్ భద్రత పోలీస్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో సార్ మొత్తం అందరూ కూడా ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్ళడం జరుగుతుంది సార్. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్. కంట్రోల్ రూమ్లో అన్ని శాఖల సిబ్బంది ఉంటారు సార్. సో ఏదైనా ఇష్యూ ఉంటే కంట్రోల్ రూమ్ కమ్యూనికేట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటట్టు కూడా మనము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సార్. కమింగ్ టు DMHO సార్, మెడికల్ ఆఫీసర్స్ అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ రౌండ్ ద క్లాక్ స్టార్టింగ్ ఫ్రమ్ 20th మార్నింగ్ ఇట్ సెల్ఫ్ సార్. శనివారం పొద్దున్న నుంచే కొంతమంది మొదలు పెట్టేస్తారని మనకు గత సంవత్సరం నుంచి ఎక్స్పీరియన్స్ చెప్తుంది సార్. కాబట్టి 20th మార్నింగ్ నుంచే వాళ్ళు మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ కావచ్చు, అదేవిధంగా సిబ్బంది కావచ్చు ఏర్పాటు చేసుకోవడం, ఆశా వర్కర్ ANMs అందరూ కూడా అక్కడ పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది సార్. సో ఇది ఫ్రమ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సార్. అంబులెన్స్ కూడా మనము అందుబాటులో ఉంచుతాం సార్. దగ్గర ఉన్న మన NTR వైద్య సేవ ట్రస్ట్ సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా అలర్ట్ చేసి పెట్టడం జరుగుతుంది సార్. సో ఎనీ ఎమర్జెన్సీ దే కెన్ బి టేకెన్ దేర్ ఇమీడియట్లీ సార్. కమింగ్ టు EPDCL సార్, పవర్ సప్లై అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఆ సమయంలో ఈ రూట్ అంతా ఇచ్చేటట్టు సార్. అదేవిధంగా జనరేటర్ ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే దానికి ఫెసిలిటేట్ చేసేటట్టు 8 జనరేటర్ మనము స్పెసిఫిక్ లొకేషన్స్ మనం ఇవ్వడం జరిగింది సార్. అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. దీంతోపాటు ఫైర్ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్కి ఫైర్ టెండర్స్ రెడీగా పెట్టుకోవడం. దెన్ కమింగ్ టు R&B సార్, ఇక్కడ బ్యారికేడింగ్ వర్క్ అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేయడం సార్. అదేవిధంగా ఫిట్నెస్ మనం ఎక్కడెక్కడ టెంపరీ స్ట్రక్చర్స్ కడుతున్నామో ఆ ఫిట్నెస్ అన్ని కూడా వాళ్ళు సర్టిఫై చేయాల్సిన అవసరం ఉంది సార్. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా సార్ ఫీడింగ్ రూమ్స్ మనము ఇక్కడ అంటే ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఉంటారు సార్, వాళ్ళకి సంబంధించి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి బిడ్డని ఫీడ్ చేయడానికి కూడా ఈ స్టాల్స్లోనే చిన్న కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్. ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ దారిలో వస్తున్న షాప్స్ అన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. అంతేకాకుండా అక్కడ ఉన్న ఎవరు అక్కడ అల్లరి చేయకుండా చూడాలని కూడా వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. APSRTCకి ఆల్రెడీ బస్సెస్ ఇక్కడ టెంపుల్ నుంచి కిందకి వెళ్ళేది పైకి వెళ్ళే బస్సెస్ అన్ని కూడా ఫిట్నెస్ చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది సార్. అదనంగా బస్సెస్ స్పెసిఫిక్ పాయింట్స్ నుంచి సార్ వాళ్ళు అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది సార్. సో ఇది జనరల్గా APSRTC సంబంధించి సార్. INPR ద్వారా పబ్లిసిటీ ప్రధానంగా టెంపుల్ టైమింగ్స్ గురించి, ఇక్కడ చేసే ఏర్పాటుని గురించి, అదేవిధంగా ఈ దారిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తప్ప అంటే దే ఆర్ నాట్ ద పిల్గ్రిమ్స్ ఆర్ డివోటీస్, దే ఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద లొకేషన్స్ విచ్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద పాత్ సార్. గిరి ప్రదక్షిణ దారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ తప్ప మిగతా సందర్భాల్లో 4 వీలర్స్ అవాయిడ్ చేయమని, వీలైన వరకు 2 వీలర్స్ వాడమని, ఇంట్లోనే ఉండి ఈ కార్యక్రమానికి సహకారం ఇవ్వమని కోరడం జరుగుతుంది సార్. దెన్ మనకి స్పెసిఫిక్ పాయింట్స్లో ఇన్ఛార్జెస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ మనము ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాం సార్. బై 18th కల్లా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేయమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. సో 19th మళ్ళీ ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకొని 20th పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్.